బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం మరోసారి భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తుంది. ఇందులో పలు జిల్లాల ఎస్పీలతో పాటు ఇతర అధికారులు కూడా ఉన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులతో పాటు పలువురు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అధికారులు కూడా వీరిలో ఉన్నారు. మొత్తం 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. రంపచోడవరం ఓఎస్టీగా ఉన్న ఐపీఎస్ కేవీ మహేశ్వర్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా నియమించారు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ను విజయనగరం ఎస్పీగా బదిలీ చేశారు. ఇక విజయనగరం ఎస్పీగా ఉన్న ఎం దీపికను అనకాపల్లి ఎస్పీగా పంపారు. సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డిని పార్వతీపురం జిల్లా ఎస్పీగా పంపారు. అక్కడున్న విక్రాంత్ పాటిల్ ను కాకినాడ ఎస్పీగా బదిలీ చేశారు. కాకినాడ ఎస్పీగా ఉన్న సతీష్ కుమార్ ను గుంటూరు ఎస్పీగా మార్చారు. గుంటూరు ఎస్పీగా ఉన్న తుషార్ డూడేని బాపట్ల ఎస్పీగా పంపారు. ఇక ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ ను నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అమిత్ బర్తర్ ను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా నియమించారు. అక్కడ ఎస్పీగా ఉన్న తుహిన్ సిన్హాను విశాఖపట్నం డీసీపీ 2గా బదిలీ చేశారు. టీటీడీ విజిలెన్స్ చీఫ్ గా ఉన్న నరసింహ కిషోర్ ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పంపారు. బి కృష్ణారావును అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా పంపారు. సిఐడి ఎస్పీ గంగాధర్ రావును కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీలో ఇప్పటికే చూసుకుంటే ఐపీఎస్ అధికారులకి సంబంధించి భారీ ఎత్తున బదిలీలు జరగడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా నిన్న మొన్న చూసుకుంటే దాదాపుగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. తాజాగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపుగా కూటమి ప్రభుత్వం ఒకేసారి 37 మంది పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అలాగే గత ప్రభుత్వంలో అప్పటి అధికార పార్టీకి అంటగాగిన 9 మందిని డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా మహేష్ రెడ్డి, విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, అనకాపల్లి జిల్లా ఎస్పీగా దీపిక, సత్యసాయి జిల్లాగా వీరరత్న, పార్వతీపురం జిల్లా ఎస్పీగా మాధవరెడ్డి, కాకినాడ ఎస్పీగా విశ్రాంత్ పాటిల్, గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్, బాపట్ల ఎస్పీగా తూతూర్దుండి, అలాగే అల్లూరు సీతారామరాజు ఎస్పీగా అమిత్ భార్గవ్, విశాఖపట్నం సిటీ డీసీపీగా తుహాన్ సేఖన, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నరసింహ కిషోర్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యాసాగర్, కోనసీమ జిల్లా ఎస్పీగా కృష్ణారావు, కృష్ణా ఎస్పీగా గంగాధర్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అద్నాం నాయుడు, అలాగే విశాఖపట్నం డీసీపీగా అజిత్ వేజండ్ల, ఏలూరు ఎస్పీగా ప్రతాప్ శివ, పల్నాడు ఎస్పీగా కె శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆర్ దామోదర్ ని నిర్ణయించారు. అలాగే విజయనగరానికి సంబంధించి 5వ బెటాలియన్ ఎస్పీగా మల్లికా గార్గును, కర్నూలు ఎస్పీగా బిందు మాధవ్ను, నెల్లూరు ఎస్పీగా కృష్ణకాంత్, నంద్యాల ఎస్పీగా అజిరాజ్ సింగ్, వైఎస్ఆర్ కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, అనంతపురం ఎస్పీగా వి మురళీకృష్ణ, ఎన్టీఆర్ కమిషనరేట్ విజయవాడ డీసీపీకి సంబంధించి కూడా గౌతమి సాల్ని నియమించారు. అలాగే తిరుపతి ఎస్పీగా ఎల్ సుబ్బరాయన్ని నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా గీతాదేవిని నిర్ణయిస్తూ కూడా ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాలంలో వరుసగా బదిలీలు చేస్తూ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా అన్ని విభాగాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా బదిలీ చేసుకుంటున్న ప్రభుత్వం తాజాగా ఐఏఎస్ ఐపీఎస్ ల బదిలీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే రైట్ శివ, అయితే 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో వాళ్ళు ఎప్పుడు విధులకు హాజరయ్యి వాళ్ళ బాధ్యతలను స్వీకరించే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఎవరైతే 37 మందికి సంబంధించి కూడా మొత్తం 26 జిల్లాలకు సంబంధించి 23 జిల్లాల ఎస్పీలని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరంతా కూడా రేపు సాయంకాలం ఎల్లుండిలో బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులు ఈ రోజు సాయంకాలం అంటే అందుబాటులో ఉన్న జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా ఇవాళ రేపట్లో బాధ్యతలు స్వీకరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.